మరి తల్లిదండ్రులు కూడా రావడం జరిగింది. బంధువులైన వాళ్ళు, చుట్టాలైన వాళ్ళు చాలా సంతోషం. అయితే వాటికి మాట అడుగుతున్నారు. మరి పుష్పాని మీకు కోడలుగా చేసుకుంటానికి పుష్పాని మీ కోడలుగా కుమారుడు జగదీశ్వరికి మీకు సంతోషం ఇష్టమేనా? ఇష్టమే అమ్మా, వారి ఇష్టాన్ని తెలియపరిచారు. అలాగే పుష్ప తల్లిదండ్రులు కూడా వారు తెలియజేస్తారు. ఇష్టమేనా? చాలా సంతోషం. ఒకసారి చెప్పకూడదు చెప్పకూడదుగా సంతోషం. ఇంట్లో ఒక మాట వస్తుంది, మాట ఏనండి, మాట చెప్పిగా నేను ముందుకెళ్ళిపోతాను. ఇలాగే ఒక చక్కటి వివాహమయ్యేగా జగదీష్ వాళ్ళ పుష్పాన్ని కలిసి మరి తల్లిదండ్రులు మరి ఏర్పాటు చేస్తారు. అయితే ఇలాగే వివాహం అయ్యాక ఏంటంటే మరి జగదీష్ లాగా పుష్పాలాగా వారు ఏం చేశారంటే ఒక దంపతులు వారు బయలుదేరి వెళ్ళారంటే ట్రైన్ వెళ్తున్నారు. ఎప్పుడు ఎక్కడ ట్రైన్ ఏంటండి తెలుగు వారికి పుష్ప. అయితే వారు ఎప్పుడంటే ట్రైన్లో అన్ని రకాల వస్తువులు వచ్చేస్తాయి కదా, ఒక వస్తువు కాదు అన్ని వస్తువులు, కాయకాయలు పక్కన, అరటిపళ్ళు పక్కన, కాబట్టి చెగుడులు పక్కన, సమోసాల పక్కన అన్ని కొనేస్తారు. జాగ్రత్త కొనేసి పుష్పకి పుష్ప చాలా ఆనందంగా అవి తీసుకుని ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటారు. వెళ్ళి ప్రయాణం తిరిగి వచ్చేస్తున్నారు. బాగా వెళ్ళి తిరిగి ప్రయాణం వచ్చేస్తున్నారు. వచ్చేస్తారు ఏంటంటే పుష్ప చదువుకున్నప్పుడు అంటే స్కూల్లో చెప్పారంటే పిల్లలు ఈ ట్రైన్ వెళ్ళేటప్పుడు ఈ ట్రైన్లో లాగితే ఈ ట్రైన్ ఆగిపోతుంట, అది ఎలాగైతే ఆశ్చర్యం కదా అని చెప్పేసి పుష్ప అయింది. అప్పుడు ఎన్ని అందంటే జగదీస్తుంది, నాకు ఈ ట్రైన్ లాగాలనుకుంటున్నాను. చిన్నప్పుడు నా డౌట్ని ఏం చేసుకోవాలంటే తీర్చుకోవాలనుకున్నా. ఒకసారి లాగమంటారా? వద్దు, మా దగ్గర డబ్బులు లేవు మరి దిగేగా బస్సుకి ఎంత కూడా డబ్బులు సరిపోవు వద్దు అంటే కాసేపు పుష్ప ఏం చేస్తుందండి, మనిషి మగ మనిషి కలుపుకోవడానికి ఆలోచించండి. మగ మనిషి ఎలాంటి మనిషి ఎంపీగా ఏమంటే ఎవరన్నా సరే తన భార్య చేతితో ఆలోచించండి. భార్య ఏం చేస్తుందంటే పుష్ప ఏం చేసిందంటే కాస్త నీళ్లు కలవడానికి నీళ్ళు వచ్చాయి, గట్టిగా కరిగిపోయింది.